మా వాటా పూర్తయిన తర్వాత, మా ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత, ఇంకా మిగులు జలాల్లో కూడా మా వాటా పూర్తయిన తర్వాతనే మిగిలిన నీళ్ళల్లో మీరు బనకచెర్ల కడతారో ఇంకే చెర్ల కడతారో ఆ తర్వాత ఆలోచించవచ్చు. మా ఏవి పూర్తి కాకుండానే మేము బనకచెర్ల కడతా ఉన్నాం, సముద్రంలోకి వృధాగా పోతా ఉన్నాయి కదా మేము కట్టుకుంటామని అమాయకంగా ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం ఆయన ఎవరు మొన్న లోకేష్ గారు అనుకుంటాం ఆ మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మీరంత అమాయకంగా ఏదో వృధాగా పోతున్న నీళ్లు మేము కట్టుకోవచ్చులే తెలంగాణ వాళ్ళు కావాలని అడ్డుపడుతున్నారంటే అలా తప్పుదోవ పట్టించే కార్యక్రమం మాత్రం చేయొద్దు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మేము అందుకే ఇవన్నీ చేసినటువంటి దొంగలే ఈరోజు బయటకు వచ్చి బనకచెర్ల కడతా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఆడేదో చంద్రబాబు నాయుడుతోనే ఏదో లోపాయకారి ఒప్పందం చేసుకుని వచ్చారు. అందుకే వాళ్ళు బనకచెర్ల కడతా ఉన్నారు, మాకు నష్టం జరుగుతూ ఉంది, తెలంగాణను మేము రక్షించడానికి బయలుదేరామని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయారు కాబట్టే ఇవాళ బనకచెర్ల ఆగింది, లేకపోతే వాళ్ళు కట్టే వాళ్లే తెలంగాణకి నష్టం జరిగేది.